నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు బైక్ మెకానిక్ షాప్కి వెళ్ళకుండా మా మిసెస్కి జాక్ మిషన్, టైలరింగ్ మిషన్ కొనడానికి కోసం జిఎస్ఎం ఎంటర్ప్రైజెస్ వాళ్ళ కుషాయి కూడా వచ్చాము. సో జిఎస్ఎం ఎంటర్ప్రైజెస్ వాళ్ళది ఇన్స్టాలో ఒక రీల్ వచ్చింది. సో ఆ జాక్ మిషన్ ఒరిజినల్ కాస్ట్ అయితే దాదాపుగా 25,000 అబవ్ ఉంటుంది. కానీ వీళ్ళు ఆఫర్లో 22,200కి మాత్రమే ఇస్తున్నారు. అలాగే 20 గిఫ్ట్స్ ఇస్తున్నామని చెప్పి ఒక రీల్ చూశాను. ఓన్లీ మార్చి నెలలో మాత్రమే, అది కూడా. సో మార్చి 29 రోజున నేనైతే ఇక్కడికి వచ్చి వీళ్ళ షాప్ను విజిట్ చేశాను, కుషాయి కూడా. సో జాక్ మిషన్ చూడండి ఎంత స్టాక్ పెట్టేశారో. సో జాక్ మిషన్ మా మిసెస్ కోసం అని చెప్పేసి తను ఎప్పటి నుంచో అడుగుతుంది. సో తన కోసం అని చెప్పేసి ఒక జాక్ మిషన్ కొనియాలని వచ్చాను. కాబట్టి ఈరోజు షాప్లో చూస్తే చూడండి, అన్ని రకాల మిషన్లు అయితే వీళ్ళు అమ్ముతున్నారు. వీళ్ళు మంచి షెడ్ లాంటి పెట్టేసుకొని జాక్ మిషన్లే కాదు, అన్ని రకాల మిషన్లు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఆల్ మిషన్స్ సర్వీసింగ్తో పాటు అలాగే ఇక్కడ టైలరింగ్ కూడా నేర్పిస్తున్నారు. వీళ్ళ గోడంలో మొత్తం చూడండి చాలా మిషన్లు అయితే స్టాక్ పెట్టారు. అయితే వీళ్ళు రీజనబుల్గానే అమ్ముతున్నారు. జాక్ మిషన్లో ఈ నెలలో దాదాపుగా 50-60 మిషన్లు అయితే సేల్ చేసామని చెప్పారు ఆర్డర్స్ మీద. బయట ఎవరైనా ఆర్డర్ బుక్ చేసుకునే వాళ్ళకి పంపించడం కోసం. సో నేనైతే లోకల్గా ఉంటాను కాబట్టి ఇక్కడ వీళ్ళు షాపు విజిట్ చేసి చెక్ చేసుకొని తీసుకుందామని వచ్చాను. సో వీళ్ళైతే మనకి మొత్తం ఆ జాక్ మిషన్లను ఫిట్టింగ్ చేసి కంప్లీట్గా అసెంబ్లీ చేసి మనకైతే ఇచ్చారు. ఇంటికి తీసుకెళ్ళిపోతారని అడిగారు. లేదు, మాకు ఇక్కడే మొత్తం కంప్లీట్గా అసెంబ్లీ చేసి ఇవ్వాలని చెప్పాము. సో ఇదే మన మిషను కాబట్టి మొత్తం వాళ్ళు అసెంబ్లీ చేసింది పూర్తి వీడియో అయితే పెట్టాను. మొత్తం జాక్ మిషన్ అసలు ఎలా అసెంబ్లీ చేస్తారనే విషయాన్ని మొత్తాన్ని కూడా షూట్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మొత్తం వీడియో అయితే తీశాను. మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే కంప్లీట్గా చూడండి. జాక్ మిషన్ ఫిట్టింగ్ కోసం ఎవరైనా చూసుకోవచ్చు. అలాగే ఆ సూది దారం ఎలా ఎక్కించాలి అనే దాని కూడా మొత్తం క్లియర్గా చూపించాను. సో అంతా కంప్లీట్గా వివరించలేను, కానీ మొత్తం ఫిట్టింగ్ అయ్యేటప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెట్టేసి వీడియో మొత్తం చూపిస్తాను. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఫిట్టింగ్ అసలు ఎలా చేశారనే దాని కాడ నుంచి మొత్తం కంప్లీట్గా ఫిట్టింగ్ అయిపోయి మా ఇంటికి వచ్చేదాకా కూడా నేనైతే వీడియో తీశాను. ఈ మిషన్ని మనమే ఓన్గా ఫిట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కూడా. అలాగే ఇది డైరెక్ట్ బాక్సులతో పాటు కొనుక్కెళ్ళిన వాళ్ళు ఇది ఫిట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఒకసారి హోల్స్ అయిపోయి ఒకసారి వేసుకోవడం, కానీ ఇంకేదైనా ఇట్లా డిస్టర్బ్ అయ్యారనుకోండి, ఆ కుట్టు లేకపోతే ఇంకేదైనా తేడా వస్తాయేమో. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు మ్యాక్సిమము ఎవరైనా మెకానిక్ అంటే వాళ్ళ కుట్టు మిషన్ తెలిసిన వాళ్ళని తీసుకొచ్చి ఫిట్ చేయించుకోవడం బెటర్, మీరు ఓన్గా ఫిట్ చేయకుండా. నా సజెషన్ అది. లేదంటే మీరు ఆ షాప్కి వెళ్ళి కొనుక్కునేటట్టయితే డైరెక్ట్గా ఎక్కడ ఏ షాప్ దగ్గర కొంటే ఆ షాప్ వాళ్ళని అది డైరెక్ట్గా ఫిట్ చేసి ఇవ్వమని చెప్పండి. అలాగే తీసుకెళ్ళండి దగ్గర షాప్ ఉన్న వాళ్ళు అయితే. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మేమైతే కంప్లీట్గా ఫిట్టింగ్ చేసి తీసుకొచ్చిన వీడియో అనమాట. మనకైతే అబ్జెక్షన్ చెప్పలేదు, మొత్తం కంప్లీట్గా వీడియో తీసుకోమని చెప్పన్నారు. ప్రతిదీ నేనైతే వీడియో తీశాను. ఇది చాలా అందరికి ఉపయోగపడుతుందని అనిపించింది. ఎందుకంటే కొంతమంది ఒకవేళ ఇంటికి తీసుకెళ్ళిన వాళ్ళు ఫిట్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా. అలాంటివంటప్పుడు ఈ వీడియోని చూస్తే ఎంతో కొంత అవగాహన వస్తుంది. సో వాళ్ళు కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్క్రూస్తో పాటు అన్నీ కూడా ఆ బాక్స్లోనే ఇచ్చేస్తున్నాడు అనమాట. ఆ మిషన్కి సంబంధించిన ప్రతి స్క్రూ కూడా అన్నీ దాంట్లోనే ఉంటుంటాయి. కనుక మనం కొంతవరకు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మనం ఫిట్ చేసుకోవడానికి కొంత అవగాహన అయితే వస్తుంది. లేదంటే మీరు మిషన్ కొనే షాప్లోనే ఖచ్చితంగా వాళ్ళని మిషన్ ఫిట్ చేసి ఇవ్వనండి. అలాగే ఫిట్ చేసిన తర్వాత తీసుకెళ్ళటం బెటర్ అనమాట. తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ అంటారా, పైకి కిందకి లేదా సైడ్లకి అట్లాంటి వాటికి అయితే మనం ఎట్లా కావాలంటే అట్లాగా అక్కడ స్టిచ్చింగ్ చేసే మనిషిని బట్టి హైట్ని బట్టి వాటిని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో వాళ్ళైతే స్టాండర్డ్ ప్రకారం ఫిట్ చేసిస్తారు. మనం దాన్ని మనకు ఇష్టం వచ్చినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వాళ్ళు చెప్తారనమాట. అక్కడ మనకి చెప్పే ఇస్తారు. సో ఇదంతా మీకు వీడియో పూర్తిగా కొంచెం బ్యాక్గ్రౌండ్ వీడియో పెట్టి వినిపిస్తా చూడండి.
ఇటు నుంచి అండి. ఇక్కడ నుండి అటు సైడ్ నుంచి రెండు ఈ ప్లేట్ల మధ్యలో నుంచి వచ్చి వీళ్ళకి ఏం చేయాలి బయటకి సన్నగా ఉందండి ఊళ్ళోది. అట్లా రెండు ప్లేట్ల మధ్య నుంచి రావాలి కిందికి వెళ్ళిపోయి లూజ్ చేయండి. రెండు ప్లేట్ల మధ్య నుంచి రావాలి. దీనికి చుట్టేసేయండి ఒక 3 చుట్టూ. బ్లేడ్ అది అంత వడనీయదు. 3 చుట్టూ 3 చుట్టూ చుట్టి దీన్ని ఇట్లా అనేసి ఇది బాబుని నిండుతుంది. మిషన్ నడుస్తుంటే నిండుతుంది. ఇది ఓన్లీ బాబుని నింపుకోవడానికి. ఇది 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 పెట్టండి ఇప్పుడు. మిషన్ కుడుతుంటే నిండుతుంది అన్నమాట. అంటే ఫస్ట్ ఎక్కించుకోవాలి. అదే ఫస్ట్ మనం ఇది నింపుకోక్కర్లేదు. అది నిండుతూనే ఉంటుంది, ఇది రన్ అవుతుంది. సేమ్ ఇక్కడ పెట్టి ఇక్కడ అక్కడైతే తెగిపోతుంది, షార్ప్ ఉంటుంది కదా. ఇక్కడ నుంచి ఇటు పెట్టాం ఫస్ట్ హోల్ స్టిచ్చింగ్ చేసి ఇది అనుకుంటుంది. సేమ్ అది పెట్టినట్టు లాస్ట్ దాంట్లో పెట్టాం. దీంట్లో అటు నుంచి ఎస్ షేప్లో రావాలి, అది గుర్తు పెట్టుకోండి. సేమ్ ఇది కూడా అట్లా ఎస్ షేప్. రెండు ప్లేట్ల మధ్య నుంచి ఆ బ్లాక్ కలర్ స్ప్రింగ్లో యాడ్ చేసి అది పాదం డిప్ చేసింది కదా, లూజ్ ఉంటుంది. దీన్ని కిందికి తీసి ఇట్లా అక్కడ యాడ్ చేయండి. ఇందులోకి వేయండి దారం. చిట్కీలో పెట్టాం అటు నుంచి ఇందులోకి వేసేసేయండి రెండిట్లో. ఇక్కడ సూదులకి ఎక్కించు. ఇది సూదులకి ఫింగర్ వెళ్ళకుండా ప్రొటెక్షన్ గురించి ఇస్తారు. ఈ బ్లాక్ది సూదిలో పెట్టండి. ఇటుకేండి లెఫ్ట్ నుంచి అటు కట్ చేయండి. ఎందుకు తీసేట చాలా ఇప్పుడు కలర్ తీసుకోవాలి. సైట్ ఉందా? నాకుంది సైట్. నీకేముంది? అడ్డా తెచ్చుకోవాలంటే సైట్ ఎన్నో సంవత్సరాల నుంచి కొనుక్కోవాలని ఉంది. ఎగ్జైట్మెంట్లో ఇక్కడ బ్యాక్ సైడ్ పాదం మార్చుకోవాలన్నా కూడా ఇది ఈ స్క్రూ లూజ్ చేసుకొని మార్చుకోవాలి. ఇది ప్లస్ మైనస్ ఉందా అక్కడ? మైనస్ నొక్కండి, మైనస్ నొక్కండి. అదే నొక్కి పట్టుకోండి. మైనస్ అవుతుందా, తగ్గుతుందా? అది స్పీడ్ తగ్గించండి. ఇంకా 15 పెట్టాలి. ఆయిల్ లేదు కదా, 10 పెట్టినా పర్లేదు. ఇంకా 10 ఆయిల్ లేదు. పెంచుకోవాలంటే ప్లస్ వస్తే పెరుగుతుంది, మైనస్ వస్తే తగ్గుతుంది.
పీ అంటే పార్కులు ఉంది రన్ అవుతుంది అంటే ఇప్పుడు ఎక్కడ వచ్చారు? అదేమన్నా ఐడియా అవుతుంది కదా ఇది తొక్కాలా? క్లాత్ పెట్టే బటన్ సింగిల్ ఇట్లా నొక్కి తీసేయాలంటే మళ్ళీ ఇక్కడ కాదండి కింద. నా లోపల. అంటే ఆల్రెడీ ముందు పెట్టుతారు కదా ఇంకొకటి ఇది పంప్ అన్నమాట. ఓకే. ఇలా ఆయిల్ పోసుకొని ఉంచుకోవాలి, ఎప్పుడు హై వరకు ఉండాలి, ఇక్కడ వరకు పోయాలా? పైన గీత వరకు ఉండాలి, కింద గీత వరకు రాగానే మళ్ళీ వేసుకోవాలి. ఆయిల్ బ్లాక్ అయిపోతుంది కదా, ఈ స్క్రూ ఇప్పి కింద బాటిల్ పెడితే అలా వచ్చేస్తుంది. ఓకే. మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి, ఈ పైన గీత వరకు వేసుకోవాలి. ఉత్తిగా అది క్లాత్ క్లీన్ చేయడమేనా? ఓకేనా? మన డౌట్ ఉందా? దారం పెట్టాడు నిండింది కుడుతుంటే చూసారా? ఓకే. ఓకేనా? మన దారం పెట్టడం డౌట్ ఉందా? డౌట్ ఉంటే కాల్ చేస్తాను. ఇప్పుడే రావు డౌట్లు, వెళ్ళాక వస్తే చేస్తా అసలు డౌట్లన్నీ వెళ్ళాక వస్తాయి. అర్థమైనట్టే ఉంటుంది, తర్వాత వస్తుంది. అయినట్టే ఉంటుంది, వెళ్ళిన తర్వాత ఏమర్థం. ఓకేనా? ఓకే. టైప్ చేయండి. దారం పెట్టే పెడుతున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనతో చెప్పినట్లుగానే ఫ్రీ గిఫ్ట్స్ 20 ఐటమ్స్ ఇచ్చారు. 3-4 రకాల స్కేళ్ళు, తర్వాత ఇంకేంటో ఆయిల్ డబ్బా ఇచ్చారు. రకరకాలుగా మొత్తం ఈ స్టిచ్చింగ్స్కి సంబంధించిన స్కేల్స్ మొత్తం కూడా వాళ్ళు 20 ఐటమ్స్, టేబుల్ ఇంక్లూడింగ్ టేప్స్, ఇంకా ఏదో మరి బావిలో మరి తెలియదు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు స్టిచ్చింగ్కి సంబంధించినవన్నీ కూడా 20 గిఫ్ట్స్ మాత్రం ఫ్రీగా ఇస్తున్నారు. 22,200లో 20 గిఫ్ట్లు కూడా ఇచ్చి పంపించారన్నమాట. సో ఈ గిఫ్ట్లు ఇస్తారన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడైతే మన ఇంటికి కూడా వచ్చేసాము. అదిగోండి ఆటో వస్తుంది చూడండి. ఈ ఆటోలోనే మనము అప్పటికప్పుడు నా దగ్గర యాప్ లేకపోయినా కూడా పోర్టల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ నుంచి మన ఆటో బుక్ చేసి ఆ మిషన్ అయితే ఇక్కడ మన ఇంటి వరకు వచ్చింది. సో దీంట్లోనే సేఫ్గా తీసుకొచ్చారు. అక్కడ ఎక్కించినప్పుడు కూడా వాళ్ళు, నేను వీడియో తీశాను, దాన్ని లోపల పెట్టి మంచిగా కట్టారు కూడా. అటు ఇటు సైడ్కి వైబ్రేషన్ అవ్వకుండా పడకుండా మొత్తం ఫిట్టింగ్ చేశారు కదా, కట్టారన్నమాట. మంచిగా సైడ్కి కట్టేసి మనకైతే లోడ్ చేసి పంపించారు. ఈ ఆటోనైతే మనమే మన యాప్ నుంచి బుక్ చేసుకున్నాము. కుషాయిగూడ నుంచి ఇక్కడికి మన ఇంటి దగ్గరికి 622 పడింది. కానీ అతను 750 రూపీస్ దాకా అడిగాడు ఎక్కువ ఇవ్వమని. ఎందుకంటే రూట్ తెలియక నేను కొంతలోకి అటు ఇటు ఎక్కువ తిరిగేసాను సార్, నాకు కొంచెం 750 ఇవ్వండి, వర్కౌట్ అయిద్దని చెప్పన్నాడు. సో మనకైతే కొత్త మెషిన్ వచ్చిన సందర్భం కాబట్టి 750 ఓకే అని చెప్పేసి ఇచ్చి పడేశాను. ఇంకేం అడగలేదు, ఆయనతే డిస్కషన్ అయితే ఏం పెట్టుకోలేదు. సో చూడండి, మన మెషిన్ అయితే చాలా సేఫ్గా వచ్చింది. ఈ బాక్స్లో ఉన్నదేమో ఆ పైన స్టిచ్చింగ్ మిషన్ అనమాట, అది మొత్తం స్టాండ్ అక్కడ కట్టింది. చూడండి చాలా బరువు ఉంది ఈ మిషన్ అయితే, నియర్లీ 40 kgs ఉంది. ఓన్లీ స్టిచ్చింగ్ చేసేది చాలా బరువు ఉందన్నమాట. సో అయితే అది వచ్చేసి ఆ స్టాండ్ మొత్తం దాన్ని అయితే కదలకోకుండా ఆ డోర్ కేసి కట్టేశారు వాళ్ళే. లోపలికి ఎక్కి వాళ్ళ మనిషి మంచిగా కట్టేసేసి ఎటు కదలకుండా ఇచ్చాడు. సో ఇక్కడైతే మన ఇంటికి వచ్చిన తర్వాత ఇక మనదే కాబట్టి మనమే ఓపెన్ చేసుకొని మనమే దించుకోవాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారా? అయితే ఫస్ట్ మన షాప్కి వెళ్ళిన కాడ నుంచి మన ఇంటికి మిషన్ వచ్చే వరకు మొత్తం వీడియో అయితే తీశాను. మీరు కనుక ఈ వీడియోని పూర్తిగా చూసి ఉంటే మీకు నచ్చితే, బాగుందనిపిస్తే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మనం స్టిచ్చింగ్ చేసి చూసుకున్నాం కాబట్టి మనకు కావలసిన మిషన్ మీద వాళ్ళు మనకి స్టిచ్చింగ్ చేసి చూపించారు, మన చేతే చేపించారు స్టిచ్చింగ్ ఎలా చేయాలి, దారం ఎలా పెట్టాలనేదని. కాబట్టి ఇక ఇంటికాడ మళ్ళీ ఎలా కుట్టారు ఏంటనేది వీడియో పెట్టాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. కాబట్టి మనం ఇప్పుడు ఈ మిషన్ని తీసుకెళ్ళిపోయి మన ఇంటికాడ జాగ్రత్తగా అసెంబ్లీ చేసుకొని మనం ఒకరోజు మంచి రోజు చూసుకొని దీన్ని వాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎనీవే, ఇప్పటి వరకే లాస్ట్ వరకు ఎవరైతే వీడియో చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.
మీ కోఆపరేషన్ మాకు ఎప్పటికీ కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే మొత్తం మిషన్ అయితే ఇంటికి తీసుకొచ్చేసాము. అతనికి డబ్బులు ఇచ్చేసి పంపించేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.